హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టాక్ మార్కెట్లో ఎందుకు ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అవుతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా స్టాక్ మార్కెట్ అండ్ మూవీ ఇండస్ట్రీకి దగ్గర పోలికలు ఉన్నాయి. ఏంటంటే రెండు చోట్ల అన్నీ కలిసి వస్తే చాలా తొందరగా సక్సెస్ అవ్వచ్చు. చాలా డబ్బులు చాలా తక్కువ సమయంలో సంపాదించవచ్చు. ఇదేనండి మనం ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్. ఇక్కడ స్టాక్ మార్కెట్ అయినా, మూవీ ఇండస్ట్రీ అయినా మనకు ముందు డబ్బు గుర్తుకొస్తుంది గానీ, దాని వెనక ఉన్న ప్రాసెస్ అది ఎవరు గుర్తించరు. కాబట్టి డైరెక్ట్‌గా మార్కెట్‌లోకొచ్చి ట్రేడ్ చేసి లాస్ అవుతూ ఉంటారు. ఒక హీరో స్టార్ అయ్యాడంటే ఓవర్‌నైట్ అవ్వడు. బ్యాక్ ఎండ్‌లో చాలా పెయిన్‌ఫుల్ స్ట్రగుల్స్ స్టోరీ ఉంటుంది. అలాగే ఒక ట్రేడర్ ఒక ₹1,00,000 ప్రతిరోజు ప్రాఫిట్ చేస్తున్నాడు అంటే, ఆయన నిన్న మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి, ఈరోజు ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ చేయట్లేదు. ఆయన ఎన్నో రోజులు అదే పనిగా నేర్చుకొని, డబ్బు పోగొట్టుకొని, లాసెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని, ఈరోజు సగటు మనిషి కంటే చాలా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. కాబట్టి మనం స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అలాగే రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ ఎస్ఎల్ ఇవ్వడం. ఒక్కోసారి ఎంట్రీ అటు ఇటు అయినా ఓకే గానీ, ప్రాపర్‌గా మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎస్ఎల్ విషయానికొస్తే, ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన క్యాపిటల్‌ని రిస్క్‌లో పడకుండా కాపాడుతూ వస్తుంది. మనల్ని మార్కెట్‌లో ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంది. కాబట్టి ఎస్ఎల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఇదంతా ఒక థియరీ పార్ట్ అనుకుంటే, ఇప్పుడు నేను ఒక టేబుల్ హెల్ప్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీంతో మీకు ఒక ఐడియా వస్తుంది. సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని. చూడండి ట్రేడర్స్, ఇక్కడ నేను ఒక 6 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడు 500 లాస్, సెకండ్ ట్రేడు 1000 ప్రాఫిట్, అలాగే ఆల్టర్నేట్ డేస్ సేమ్ రిపీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మన లాసెస్ వచ్చి 1500. లాసెస్ 1500, లాస్ వచ్చి 1500, ప్రాఫిట్ 3000. సో, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ మనం అవుట్ ఆఫ్ 6 ట్రేడ్స్‌లో 3 ట్రేడ్స్ మనం లాస్ అయినా స్టిల్ మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. ఇదే యాక్చువల్‌గా ట్రేడింగ్ యొక్క డెఫినిషన్. ఎందుకంటే ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ మనం ఎగ్జాక్ట్‌గా 1:2 మెయింటైన్ చేసాం. అలాగే లాసెస్ ఫిక్స్డ్ లాస్ అంటే ఇక్కడ 500 ఉండాలని లేదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో, స్ట్రిక్ట్ లాస్ ఇచ్చుకుంటూ వచ్చాం కాబట్టి చూడండి, 1500 స్టిల్ ప్రాఫిట్‌లోనే ఉన్నాం. సో, ఇక్కడ 50% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉన్నా మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. సో, ఈ విషయం తెలియక ఆల్మోస్ట్ అందరూ స్టాక్ మార్కెట్‌లో లాస్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మంచి ట్రేడర్స్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయ్యుంటే మీరు 1:2 మెయింటైన్ చేయలేకపోయినా గానీ 1:1 మెయింటైన్ చేయండి. అప్పుడు మనం స్టిల్ నో లాస్, నో ప్రాఫిట్‌లో ఉంటాం. చూడండి, 1:1 మనం మెయింటైన్ చేసినా స్టిల్ నో లాస్, నో ప్రాఫిట్. ఆ తర్వాత మీరు 1:2 రిస్క్ రివార్డ్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ 1:1 మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మన క్యాపిటల్ అంతే ఉంటుంది. సో, దాని నుంచి మనం ఎన్నో నేర్చుకుంటా ఉంటాం కాబట్టి ఇది 1:2 రిస్క్ రివార్డ్‌కి ఒక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. అలా కాకుండా చాలా వరకు చాలామంది చేసే తప్పేంటంటే, లాస్ ఇస్తే 1500, ప్రాఫిట్ ఏమో 1000, లేదంటే లాస్ 2000. చూడండి, ఇలా ఇవ్వడం వల్లే ఫెయిల్ అవుతారు. కాబట్టి మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా గానీ ఆల్మోస్ట్ 50% మీరు లాస్ అవుతున్నా ఎస్ఎల్ అనేది ప్రాపర్‌గా ఇవ్వండి. మనం ఎస్ఎల్ ప్రాపర్‌గా ఇచ్చి 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే
స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వకుండా ఎవరు మనల్ని ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.